వెల్కమ్ టు వార్ అకాడమీ. ఈనాటి వీడియోలో 5 ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేస్తున్నాము. అవి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ప్రాపర్టీ పోర్టల్, సెకండ్ వన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009, థర్డ్ వన్ పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ 2026, ఫోర్త్ వన్ విక్రమ్ వీటి 21 ప్లాట్ఫామ్, ఫిఫ్త్ వన్ ఎన్ఎస్ఓ 80th రౌండ్ సర్వే 2025. ఈ 5 టాపిక్స్ మీద 5 ఎంసీక్యూస్ ఉన్నాయి. ఈ 5 ఎంసీక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని తయారు చేసిన ఎంసీక్యూస్. మీరు రాసే ఏ స్థాయి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈ 5 టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏందో చూద్దామా? ప్రశ్న 1. ఈ ప్రాప్తి పోర్టల్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. 1. దీనిని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అంటే ఈపీఎఫ్ఓ ప్రారంభించింది. 2. నిష్క్రియ లేదా ఇన్ ఆపరేటివ్ ఈపీఎఫ్ ఖాతాలను ట్రాక్ చేయడానికి ఇది ఉపయోగించబడుతుంది. పై వాటిలో ఏది సరైనది? ఆప్షన్ ఏ 1 మాత్రమే, ఆప్షన్ బి 2 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 2 రెండూ, ఆప్షన్ డి 1 లేదా 2 కాదు. ఈ రెండిట్లో ఏవి సరైన వాక్యాలు అంటారు? ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి అండి. అంటే 1 మరియు 2 రెండూ సరైనవే. ఓహో, అంటే రెండు స్టేట్మెంట్స్ కరెక్టే అనమాట. అవును. ముందుగా స్టేట్మెంట్ 1 గురించి చూద్దాం. ఈ ప్రాప్తి పోర్టల్ని కార్మిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఈపీఎఫ్ఓ తీసుకువచ్చింది అనేది 100% వాస్తవం. రైట్. ఇక స్టేట్మెంట్ 2 విషయానికొస్తే ఏంటంటే ఇది 36 నెలల పాటు ఎలాంటి లావాదేవీలు లేని పాత నిష్క్రియ ఖాతాలను గుర్తించడం కోసం ఉద్దేశించింది. అంటే ఒక అకౌంటులో 3 ఏళ్ల పాటు ఎలాంటి డబ్బు పడకపోతే దానిని నిష్క్రియ ఖాతా అంటారా? అవునండి, ఈయన ఆపరేటివ్ అకౌంట్ అంటారు. ఏమవుతుందంటే పాత రోజుల్లో ఒక వ్యక్తి ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మారినప్పుడు తన పాత పీఎఫ్ ఖాతాను క్లెయిమ్ చేయడం మర్చిపోయేవాడు. అలా దేశవ్యాప్తంగా ఎలాంటి క్లెయిమ్ లేకుండా వేల కోట్ల రూపాయలు పడున్నాయి. వామ్మో, వేల కోట్ల! అవును. ఆ నిధులను అసలైన లబ్ధిదారులకు వెతికి వాళ్లకి తిరిగి ఇవ్వడమే ఈ ప్రాప్తి పోర్టల్ అసలైన లక్ష్యం. కానీ ఇక్కడ నాకొక చిన్న డౌట్ అండి. అడగండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి పాన్ కార్డుంది, ఆధార్ కార్డుంది, యూనివర్సల్ అకౌంట్ నంబర్ అదే యూఏఎన్ అన్ని డిజిటల్గా లింక్ అయ్యే ఉంటున్నాయి కదా. అలాంటప్పుడు ఈ పాత డబ్బును వెతకడానికి ప్రత్యేకంగా ఒక పోర్టల్ ఎందుకు? వాళ్లే డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఆధార్, యూఏఎన్ లాంటివి ఈ మధ్య వచ్చిన కొత్త టెక్నాలజీలు. కానీ ఈపీఎఫ్ఓ దగ్గరున్న ఈ నిష్క్రియ ఖాతాల సమస్య దశాబ్దాల నాటిది. అంటే ఒక 90లు లేదా 2000 సంవత్సరాల ప్రారంభంలో పనిచేసిన వాళ్ళ డేటా అనమాట. ఓహో, అప్పటి రికార్డ్స్ అన్ని మాన్యువల్గా ఉండేవి కదా. ఆ పాత డేటాలో పేర్లు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండటం, డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉండటం లాంటి చాలా సమస్యలుంటాయి. వాటిని నేటి డిజిటల్ సిస్టమ్స్తో మ్యాప్ చేయడం కష్టం. అందుకే ఈ ప్రాప్తి పోర్టల్ ఒక సెంట్రలైజ్డ్ డిజిటల్ డిటెక్టివ్ లాగా పనిచేస్తుందండి. డిజిటల్ డిటెక్టివ్, వావ్, మంచి పదం వాడారు. ఎక్కడో పాత జేబులో మర్చిపోయిన డబ్బును వెతికి పట్టుకునే డిటెక్టివ్ అనమాట. ఖచ్చితంగా. అయితే ఇక్కడ అభ్యర్థులు ఒక ట్రాప్లో పడే అవకాశం ఉంది సుమా. జాగ్రత్తగా వినండి. ఏంటా ట్రాప్? ఎగ్జామినర్ కావాలనే ఈ ఆప్షన్స్లో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా సెబీ తెచ్చిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్ పోర్టల్లనో లేక ఇదొక లోన్ పోర్టల్లనో కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఆర్బీఐ తెచ్చిన పోర్టల్ బ్యాంక్ అకౌంట్స్ కోసం, కానీ ఈ ప్రాప్తి అనేది కేవలం రిటైర్మెంట్ ఫండ్స్ అంటే ఈపీఎఫ్ కోసం మాత్రమే. రైట్, చాలా క్లియర్గా అర్థమైంది. ఒక వ్యక్తి ఆర్థిక భవిష్యత్తును కాపాడటం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒక దేశ భవిష్యత్తుకు పునాది వేసే విద్యారంగం వైపు వెళ్దాం. నేను రెండవ ప్రశ్న చదువుతున్నాను. చెప్పండి. ప్రశ్న 2. విద్యా హక్కు చట్టం అంటే ఆర్టీ యాక్ట్ 2009కి సంబంధించి ఈ వాక్యాలు పరిశీలించండి. 1. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ఆచరణలో పెడుతుంది. 2. 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను తప్పనిసరి చేస్తుంది. 3. ఇది ఉచిత విద్యా హక్కును 12వ తరగతి వరకు విస్తరిస్తుంది. ఇందులో సరియైన ఆప్షన్స్ ఏవి? ఆప్షన్ ఏ 1 మరియు 2 మాత్రమే, ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే, ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే, ఆప్షన్ డి 1, 2 మరియు 3. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. అంటే కేవలం 1 మరియు 2 స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి. ఓకే, మూడవది తప్పు అంటారా? అవును, మూడవది పూర్తిగా తప్పు. ముందు సరైన వాటి గురించి వివరిస్తాను. స్టేట్మెంట్ 1 కరెక్టే. ఎందుకంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన ఆర్టికల్ 21Aకి ఈ చట్టమే ప్రాణం పోసిందండి. రైట్, అంటే విద్య అనేది ప్రాథమిక హక్కుగా మారింది. ఖచ్చితంగా. ఇక స్టేట్మెంట్ 2లో ఏముందంటే 6 నుండి 14 ఏళ్ల వయసు అనుంది కదా, అది కూడా కరెక్టే. ఎందుకంటే ఈ విద్యా హక్కు చట్టం కేవలం ఎలిమెంటరీ విద్యను మాత్రమే కవర్ చేస్తుంది. అంటే ఎలిమెంటరీ అంటే 1వ తరగతి నుండి 8వ తరగతి వరకేనా? అవును, అక్షరాలా అంతే, 1 నుంచి 8 వరకే. కానీ ఇక్కడ మూడవ స్టేట్మెంట్ చూస్తే ఇది 12వ తరగతి వరకు వర్తిస్తుంది అని ఇచ్చారు. చట్టపరంగా అది పూర్తిగా అవాస్తవం. ఒక నిమిషం, ఇక్కడే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది సార్. ఏంటది? ఇప్పుడు మనం తరచూ న్యూస్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఎన్ఈపీ 2020 గురించి వింటున్నాం కదా. అందులో 5+3+3+4 అనే కొత్త విధానం వచ్చింది. అంటే 18 ఏళ్ల వరకు ఉచిత విద్యను ఇస్తారని కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. అద్భుతమైన పాయింట్లు ఏమనెత్తారు.
ఇది ఎగ్జామ్స్లో పడే అతిపెద్ద ట్రాప్ అండి. ఇక్కడే మనం విధానానికి అంటే పాలసీకి, చట్టానికి అంటే యాక్ట్కి మధ్య ఉన్న తేడా గమనించాలి. ఓకే, ఆ తేడా ఏంటో కొంచెం విడమర్చి చెబుతారా? ఎన్ఈపీ 2020 అనేది ప్రభుత్వ భవిష్యత్ దార్శనికత. అదొక విజన్ మాత్రమే. ఆ పాలసీలో 18 ఏళ్ల వరకు విద్యను ప్రోత్సహించాలి అని ఉండొచ్చు. కానీ అది అమలు కాకపోతే మనం కోర్టుకు వెళ్ళి అడగలేం. ఓహో, అంటే పాలసీ అనేది జస్ట్ ఒక ఐడియా లాంటిదన్నమాట. అవును. అదే విద్యా హక్కు చట్టం అనేది పార్లమెంటు చేసిన చట్టం. ఇదొక ప్రాథమిక హక్కు. ఒకవేళ 6 నుండి 14 ఏళ్ల పిల్లాడికి ప్రవేశం కల్పించకపోతే అది రాజ్యాంగ ఉల్లంఘనవుతుంది. ఇప్పటివరకు మన పార్లమెంట్ ఈ చట్టాన్ని సవరించి ఆ వయస్సును 18 ఏళ్లకు గానీ, తరగతిని 12వ తరగతికి గానీ పెంచలేదు. రైట్. అంటే ఎగ్జామ్లో పాలసీలోని అంశాలను చట్టం పేరుతో అడిగితే మనం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 12వ తరగతి అని గాని 18 ఏళ్లు అని గాని ఇస్తే ఆ ఆప్షన్ గుడ్డిగా తప్పు అని ఎలిమినేట్ చేసేయొచ్చనమాట. కరెక్ట్. వీరు కరెక్ట్గా పట్టుకున్నారు. సూపర్ లాజిక్ అండి. ఇక విద్య గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం మన పర్యావరణ అంశాలకు మారుతూ మూడవ ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే. ప్రశ్న 3. పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ 2026కు సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. 1. ఇది కాప్ అదేనండి COP సమావేశాలకు సిద్ధం కావడానికి సహాయపడే మంత్రిస్థాయి అంతర్జాతీయ వేదిక. 2. 2026లో జరిగిన 17వ ఎడిషన్లో సుమారు 40 దేశాలు పాల్గొన్నాయి. 3. కేవలం అభివృద్ధి చెందిన దేశాల మధ్య మాత్రమే వాతావరణ సహకారాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. 4. గ్లోబల్ టెంపరేచర్ పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కి పరిమితం చేయడానికి ఇందులో చర్చిస్తారు. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 1, 2 మరియు 4 మాత్రమే. ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే. ఆప్షన్ సి 1 మరియు 3 మాత్రమే. ఆప్షన్ డి 1, 2, 3 మరియు 4. చెప్పండి, ఇందులో సరైన సమాధానం ఏంటి? ఇందులో సరైన ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. అంటే 1, 2 మరియు 4 వాక్యాలు మాత్రమే కరెక్ట్. ఓకే, అంటే ఇక్కడ కూడా మూడవ వాక్యం తప్పనమాట. అవును. ఆ మూడవ వాక్యం చదవగానే ఎవ్వరైనా సులభంగా తప్పుపట్టేయొచ్చు. ఎలా అంటారు? అందులో కేవలం అభివృద్ధి చెందిన దేశాల మధ్య మాత్రమే అని వాడారు, గమనించారా? అవునవును, కేవలం అభివృద్ధి చెందిన దేశాలు అని చదివాను. గ్లోబల్ పాలిటిక్స్ ఎలా పనిచేస్తాయంటే వాతావరణ మార్పు అనేది సరిహద్దులు లేని సమస్య. అమెరికాలో వచ్చే కార్బన్ ఉద్గారాలు ఆఫ్రికాలో కరువును తీసుకురావచ్చు. కాబట్టి గ్లోబల్ నార్త్ అంటే ధనిక దేశాలకు, గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య సహకారం లేకుండా ఏ క్లైమేట్ మీటింగ్ కూడా జరగదు. పాయింటే. అంటే కేవలం లేదా ఎక్స్క్లూజివ్లీ అనే పదమొస్తే ఆ ఆప్షన్ని డౌట్ పడాలన్నమాట. ఖచ్చితంగా. ఈ వేదిక ఉద్దేశమే ఆ రెండు వర్గాల మధ్య ఉన్న అగాధాన్ని తగ్గించడం. ఇక మిగతా వాక్యాలు చూస్తే అవును, ఇది కాప్ సమావేశాలకు ప్రిపరేషన్ లాంటిది. ఇందులో 40 దేశాల మంత్రులు పాల్గొన్నారు. అలాగే 1.5 డిగ్రీల లక్ష్యం కూడా కరెక్టే. ఇక్కడ నాకొక ఆలోచనొస్తుంది. చెప్పండి. ప్రతి ఏడాది అతిపెద్ద కాప్ సమావేశాలు జరుగుతాయి కదా. అంటే ఒక పెద్ద ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి ముందు దేశాలన్నీ కలిసి రాసే ఒక ప్రీ ఫైనల్ లేదా మాక్ టెస్ట్ లాంటిది ఈ పీటర్స్బర్గ్ డైలాగ్ అని మనం అనుకోవచ్చా? అబ్బా, చాలా అద్భుతమైన అనాలజీ చెప్పారు. అక్షరాలా అంతేనండి. కాప్ సమావేశాల్లో దాదాపు 200 దేశాలు పాల్గొంటాయి. ఒక జాతరలాగా ఉంటుంది. అవును, ఇన్ని దేశాలుంటే ఏకాభిప్రాయం రావడం కష్టమే. కరెక్ట్. 2 వారాల్లో ఏకాభిప్రాయం రావడం దాదాపు అసాధ్యం. అందుకనే ఫైనల్ ఎగ్జామ్కు ముందు ఒక 6 నెలలు ముందుగానే ఒక 40 ముఖ్యమైన దేశాలు కూర్చుని ఒక అజెండా సెట్ చేసుకుంటాయి. వాతావరణ నిధులు ఎవరివ్వాలి, ఫాజిల్ ఫ్యూయల్స్ వాడకం ఎలా తగ్గించాలి అని డిసైడ్ చేస్తారు. రైట్. ఫైనల్ ఎగ్జామ్కి ముందు రాసే మాక్ టెస్ట్. మంచి పాయింట్ ఇది. సరే, ఇప్పుడు మన రక్షణా రంగానికి సంబంధించిన 4వ ప్రశ్నలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన ప్రకటన. తప్పకుండా. స్కిప్ చెయ్యవద్దు, చివరి వరకు చూడండి. ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన MCQs ఉన్నాయి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ వివరణలో ఇవ్వబడింది. ఇప్పుడు ప్రశ్న 4 చదువుతున్నాను. ప్రొసీడ్. ప్రశ్న 4. విక్రమ్ VT-21 ప్లాట్ఫామ్కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. 1. దీనిని DRDO అంటే మన రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసింది. 2. ఇది ఉభయచర అంటే యాంఫీబియస్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 3. ఫైర్ పవర్ను పెంచడానికి ఇందులో మొదటి తరం అంటే ఫస్ట్ జనరేషన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను అమర్చారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 1 మరియు 3 మాత్రమే. ఆప్షన్ బి 2 మరియు 3 మాత్రమే. ఆప్షన్ సి 1 మరియు 2 మాత్రమే. ఆప్షన్ డి 1, 2 మరియు 3. ఇది చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్ టెక్నాలజీ ప్రశ్నండి. దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ సి అంటే 1 మరియు 2 వాక్యాలు మాత్రమే కరెక్ట్. ఓకే, మూడవది రాంగ్ అన్నమాట. అవును, అందులోనే ఒక టెక్నాలజికల్ ట్రాప్ ఉంది. ముందు సరైన ఆప్షన్స్ చూద్దాం. దీన్ని DRDO తయారు చేసింది, అది వాస్తవమే. అలాగే స్టేట్మెంట్ 2లో చెప్పినట్లు ఇది ఉభయచర సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆంఫిబియస్ అంటే ఉభయచరం అంటే నీటిలోనూ నేలపైన రెండిట్లోనూ నడుస్తుందా? ఖచ్చితంగా.
వరద ప్రభావిత ప్రాంతాల్లో, నదీ పరివాహక ప్రాంతాల్లో ఇది చాలా స్మూత్గా ప్రయాణిస్తుంది. ఒక భారీ బరువున్న సాయుధ వాహనం నీటిలో ఎలా వెళ్తుందంటే ఇందులో హైడ్రోజెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ వాడతారు. వావ్! నీటిని వెనక్కి నెడుతూ ముందుకు వెళ్లే టెక్నాలజీనా? అవును, ఆ థ్రస్ట్తో ఇది నీటిపై దూసుకుపోతుంది. ఇక ప్రకటన 3కొస్తే విక్రమ్ VT-21 లాంటి మోడర్న్ వెహికల్పై మొదటి తరం లేదా ఫస్ట్ జనరేషన్ క్షిపణులు అమర్చారని ఇచ్చారు. అదే ఇక్కడ తప్పు. ఈ జనరేషన్స్కి సంబంధించిన లాజిక్ ఏంటో కొంచెం వివరిస్తారా? సాధారణ విద్యార్థులకు టెక్నికల్ టర్మ్స్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. చాలా సింపుల్ అండి. మొదటి తరం అంటే మనం రాకెట్ ఫైర్ చేసిన తర్వాత అది టార్గెట్ని హిట్ అయ్యే వరకు మన సైనికుడు అక్కడే ఉండి ఒక జాయ్స్టిక్తో దాన్ని కంట్రోల్ చేయాలి. ఓహో, అంటే సైనికుడు అక్కడ్నుండి కదలడానికి వీల్లేదా? కదలలేడు. యుద్ధరంగంలో అలా ఒకే చోట నిలబడితే శత్రువు ఈజీగా ప్రతిదాడి చేస్తాడు కదా, అది చాలా డేంజర్. కానీ విక్రమ్ VT-21లో వాడుతున్నది అత్యాధునిక థర్డ్ జనరేషన్ నాగ్ క్షిపణులు. థర్డ్ జనరేషన్ నాగ్ క్షిపణులు. ఓకే. వీటినే ఫైర్ అండ్ ఫర్గెట్ అంటారు. అంటే ఒకసారి టార్గెట్ లాక్ చేసి ఫైర్ చేశాక శత్రు ట్యాంక్ ఎటు కదిలినా సరే ఈ క్షిపణి దానంతటా అదే వెళ్లి దాన్ని కొడుతుంది. సూపర్ లాజిక్ సార్. సాధారణంగా మనం స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడే 3G వాడాలా 5G వాడాలా అని 10 సార్లు ఆలోచిస్తాం. అవును. అలాంటిది దేశరక్షణ కోసం ఎప్పుడో పాతబడిపోయిన ఫస్ట్ జనరేషన్ టెక్నాలజీ ఎందుకు వాడతారు అనే ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ వాడినా కూడా మనం ఈ ఆప్షన్ తప్పు అని ఎలిమినేట్ చేయవచ్చు కదా. ఎగ్జాక్ట్లీ అండి. అద్భుతంగా కనెక్ట్ చేశారు. దేశరక్షణ విషయంలో ఎప్పుడూ లేటెస్ట్ టెక్నాలజీనే వాడతారు అని తెలిస్తే చాలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు ఆరోగ్య సూచికలపై ఆసక్తికరమైన సర్వే డేటా ఉంది మన దగ్గర. చివరి ప్రశ్న 5 చదువుతున్నాను. చెప్పండి. ప్రశ్న 5. గృహ సామాజిక వినియోగంపై NSO 80వ రౌండ్ సర్వే 2025 ప్రకారం ఈ క్రింది వాక్యాలను గమనించండి. 1. అనారోగ్యాలను నివేదించే జనాభా నిష్పత్తి దాదాపు రెట్టింపయింది. 2. గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ కేర్ అవుట్ పేషెంట్ వినియోగం 28% నుండి 35%కి పెరిగింది. 3. PMJAY లాంటి బీమా కవరేజ్ గ్రామీణ ప్రాంతాల్లో 12.9% నుండి 45.5%కి పెరిగింది. 4. గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రి ప్రసవాలు అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 90.5% నుండి 85.6%కి తగ్గాయి. పైవాటిలో సరైనవి ఎన్ని? ఆప్షన్ ఏ కేవలం 1, ఆప్షన్ బి కేవలం 2, ఆప్షన్ సి కేవలం 3, ఆప్షన్ డి అన్ని. ఈ సర్వే నంబర్స్ చాలా పెద్దగా ఉన్నాయి కదా పనమాట. ఏంటది? 4వ వాక్యం పూర్తిగా తప్పు. ఎందుకంటే ఆసుపత్రి ప్రసవాలు తగ్గాయి అని అందులో ఇచ్చారు. కానీ వాస్తవానికి జననీ సురక్ష యోజన, జననీ శిశు సురక్ష కార్యక్రమం లాంటి పథకాల వల్ల తల్లుల్లో చాలా అవగాహనొచ్చింది. అవును, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీస్ చాలా పెరిగాయి కదా ఈ మధ్య. కరెక్ట్. తగ్గడమేంటండి? గ్రామీణ ప్రాంతాల్లో ఆస్పత్రి ప్రసవాలు రికార్డ్ స్థాయిలో 95.6%కి పెరిగాయి. కాబట్టి తగ్గాయి అని చెప్పే వాక్యం తప్పు. ఇక 2-3 వాక్యాలు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్ కేర్ అవుట్ పేషెంట్ వినియోగం పెరిగింది, ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజ్ కూడా పెరిగింది. ఇవన్నీ కరెక్టే. ఇక్కడే నాకొక పెద్ద డౌట్ అండి. అడగండి. స్టేట్మెంట్ 1లో ఏముందంటే అనారోగ్యాలను నివేదించే వారి సంఖ్య దాదాపు రెట్టింపైంది అని స్పష్టంగా ఉంది. అవును. జబ్బుపడేవారు పెరిగితే అది సొసైటీకి నెగటివ్ కదా, రోగాలు పెరిగిపోతున్నాయని కదా అర్థం. మరి దీన్ని పాజిటివ్ ప్రోగ్రెస్ అంటున్నారేంటి? చూసారా? డేటాని పైపైనే చూస్తే వచ్చే కామన్ డౌట్ ఇదే. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. పబ్లిక్ హెల్త్ పరిభాషలో దీన్ని హెల్త్ సీకింగ్ బిహేవియర్ అంటారు. హెల్త్ సీకింగ్ బిహేవియర్ అంటే ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన పెరగడం అన్నమాట. గత దశాబ్దాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఒక వృద్ధుడికి మోకాళ్ల నొప్పులొచ్చినా లేక బీపీ షుగర్ లాంటివి ఉన్నా ఏమనుకునేవాళ్ళు? ఏముంది, వయసు అయిపోయింది కాబట్టి నొప్పులు సహజమే అనుకుని హాస్పిటల్కి వెళ్లేవారు కాదు. ఎగ్జాక్ట్లీ. ఆస్పత్రికి వెళ్తే ఖర్చవుతుందని, దగ్గరలో సరైన క్లినిక్ లేదని వెళ్లేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల రూపంలో ఊర్లోనే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుంటున్నారు, మందులు ఫ్రీగా ఇస్తున్నారు. ఓహో, అంటే ఇప్పుడు ఆస్పత్రులు అందుబాటులోకి రావడం వల్ల తమకు జబ్బుందని రిపోర్ట్ చేసేవాళ్ల సంఖ్య పెరిగిందన్నమాట. అక్షరాలా అంతే. జబ్బులను దాచుకునే స్థితి నుంచి వాటిని గుర్తించి వైద్యం తీసుకునే దశకు జనం ఎదిగారు. రోగాలు పెరగడం కాదు, డయాగ్నోసిస్ పెరిగింది కాబట్టే రిపోర్ట్ అయ్యే కేసుల సంఖ్య రెట్టింపయ్యింది. వావ్, ఇది ఖచ్చితంగా గొప్ప పాజిటివ్ మార్పే. అంటే ఒక నెగటివ్ లాగా కనిపించే డేటా వెనుక ఇంత పాజిటివ్ స్టోరీ ఉందన్నమాట. అవునండి. ఎగ్జామినర్ ఇలాంటి పాయింట్స్ దగ్గరే మనల్ని బోల్టా కొట్టిస్తాడు. అనారోగ్యం పెరిగింది అంటే అది మెడికల్ ఫెయిల్యూర్ అనుకుంటాం మనం, కానీ అది నిజానికి ఇంప్రూవ్డ్ హెల్త్ అవేర్నెస్. ఈ లాజిక్ తెలిస్తే ఏ క్వశ్చన్ అయినా డీల్ చేయొచ్చు. చాలా అద్భుతంగా వివరించారు. ఈనాటి 5 ముఖ్యమైన ప్రశ్నల విశ్లేషణ విజయవంతంగా పూర్తయింది. ఒకవేళ ఈ వీడియో మీకు యూజ్ అయితే ఈ వీడియోని లైక్, సబ్స్క్రైబ్ అండ్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి.